నియోజకవర్గం ప్లీనరీ సమావేశానికి భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దగా జరుగుతుంది. తిరుపతి 30 తారీఖు పొద్దున్నే 8:30కు జెండా ఆవిష్కరణ. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద జనంతో ప్లీనరీ సమావేశం జరుపుతున్నాం కాబట్టి దానికి అందరూ హాజరు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. రేపు తిరుపతిలో 30వ తేదీ అనగా రేపు ఉదయం 9 గంటలకు స్థానిక పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో తిరుపతి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నేతలు, అనుబంధాల సంఘ నాయకులు, యువత అంతా కూడా పెద్ద ఎత్తున రేపు హాజరు కాబోతున్నారు. ముఖ్య అతిథులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. దశా దిశ నిర్దేశం రేపు పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా చర్చలోకి రాబోతున్నాయి. కొన్ని సవాళ్లను, అంశాలను అన్నీ కూడా రేపు ప్రతిపాదించి మనం ఎదుర్కోబోయేటువంటి అన్ని సవాళ్లను రేపు ప్రతిపాదించి ఇది చేసేటువంటి పరిస్థితి రేపు తిరుపతి పార్టీ ప్లీనరీ సమావేశం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మొదటిగా తిరుపతి ప్రాంతంలో ఈ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పార్టీ నగర అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అందరూ కూడా తప్పకుండా హాజరయ్యి వాళ్ళు ఇచ్చేటువంటి విలువైనటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. రేపు జరగబోయే మా మినీ ప్లీనరీ తిరుపతికి సంబంధించి మా కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ ప్లీనరీలో మా తిరుపతికి సంబంధించి, జిల్లాకు సంబంధించి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తూ తిరుపతిలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమన్వయకర్తగా పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశాన్ని భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ప్లీనరీ సమావేశాలని తిరుపతిని ఆదర్శంగా తీసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని తిరుపతిలో చాలా గొప్పగా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల ప్రతిపాదనలను కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయే 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కూడా సమాయత్తం చేయడానికి ప్లీనరీ సమావేశాన్ని ఉపయోగించుకోవడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించారు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని విధించడం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో ఉదయం 8:30కు మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మినీ ప్లీనరీ సమావేశాలకు తిరుపతి నగర ప్రజలందరూ కూడా, అదేవిధంగా పార్టీలో ఉన్న అనుబంధ సంఘాలు, జిల్లా కార్యవర్గము, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గము అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తూ మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో సమావేశాలు నిర్వహిస్తున్నాము. కానీ ఈ ప్లీనరీ సమావేశాలు 2014లో మనం ఏ విధంగా అయితే ఘనంగా జరుపుకున్నామో దాని తర్వాత కంటే ఇప్పుడే మరి ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. అయితే ఈ మినీ ప్లీనరీ సమావేశానికి తర్వాత జరిగే జిల్లా ప్లీనరీకి కానివ్వండి, తర్వాత రాష్ట్ర ప్లీనరీకి కానివ్వండి, మనము తీర్మానాలు చేసి అక్కడ రాష్ట్ర ప్లీనరీలో ప్రవేశపెట్టేందుకే ఈ మినీ ప్లీనరీ జరుగుతోంది. అయితే ఇక్కడందరూ కూడా ఈ మినీ ప్లీనరీ ద్వారా ఈ తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏ విధంగా దుర్మార్గాలకు, అవినీతికి, అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ప్రతిపక్షము ఏ విధంగా తిప్పికొడుతూ ఏ విధంగా వాళ్ళ తప్పులను ఎండగడుతోందో, అదేవిధంగా రాబోయే రోజుల్లో
ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతుందో, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలను అందించే విధంగా పోరాటాలు చేయబోతుందో వీటన్నింటి కోసము రేపు ఈ మినీ ప్లీనరీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా, పార్టీ శ్రేణులందరూ కూడా మరి అందరూ తప్పకుండా పాల్గొని ఈ ప్లీనరీని విజయవంతం చేయవలసిందిగా అందరికీ వేడుకొడుతున్నాను.